హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది జావా బైక్. దీనికి జనరల్ సర్వీసింగ్ అయితే చేస్తున్నాం అన్న, అలాగే కూలెంట్ ఆయిల్ కూడా చేంజ్ చేయమని చెప్పారు. మనం ఆ కూలెంట్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేస్తే పూర్తిగా కూలెంట్ ఆయిల్ అనేది డ్రై అయిపోయి అందులో రస్ట్ అనేది క్రియేట్ అయింది. నేను కింద ఆ ఆయిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేశాను కూలెంట్ ఆయిల్ది. ఒక టీ కప్ అంతా మనకి కూలెంట్ ఆయిల్ అయితే ఉంది. నేను ఎయిర్ కొడితే ఒక టీ కప్ అంతా అయితే బయటకు వచ్చింది. కంపల్సరిగా మనం కూలెంట్ ఆయిల్ అనేది 15,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఏమైనా ఉందా తగ్గిందని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగే బైక్ నడిపింటే బైక్ అనేది సీజ్ అయిపోయేది. మనం డిజిటల్ వాటర్ తీసుకొని వచ్చి బైక్ అయితే స్టార్టింగ్లో పెట్టడం అయితే జరిగింది. మీరైతే చూడవచ్చు పూర్తిగా లోపలైతే వేడిగా అయితే అయిపోయింది. ఫ్యాన్ తిరిగే వరకు ఇలా స్టార్టింగ్లో అయితే పెట్టాలి. ఒక 3-4 టైమ్స్ మనం డిజిటల్ వాటర్ వేసి డౌన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి పూర్తి వైట్ వచ్చే వరకు ఆ విధంగా అయితే చేస్తూ ఉండాలి. కింద మనకి రిజర్వ్ కూడా ఇచ్చింటాడు. మనం ఇందాక కూలెంట్ ఆయిల్ అయితే వేసాం కదా, సారీ కూలెంట్ ఆయిల్ కాదు డిజిటల్ వాటర్, అది మనకి ఈ రిజర్వ్లోకి అయితే వచ్చింటుంది. దాన్ని కూడా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు మనం రివర్స్ పంపింగ్ సిస్టమ్తో దాన్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం. నీట్గా అంతా క్లీన్ చేసి కూలెంట్ ఆయిల్ పోసి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్.